గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మనం టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటే ఏ ప్రభుత్వం పరిపాలన బాగుందంటే జగన్దే బాగుంది. అంటే ఎట్లా బాగుందంటే పరిపాలన బాగుంది కదా, అన్ని బాగా చేశారు. స్టడీ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని బాగున్నాయి కదా. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ అయ్యి రోడ్లు డెవలప్మెంట్లు కానీ అవి ఎట్లా ఉన్నాయంటారు? అన్ని బాగానే ఉన్నాయి ఈసారి. నాడు నేడు కింద ఎట్లా మారినాయి అంటారు? ఇవన్నీ స్కూల్స్ కానీ అప్పుడు కన్నా ఇప్పుడే చాలా డెవలప్ అయినాయి. ఏమేమి అంటారు? ఇంకా మీరు మీ కావలి నియోజకవర్గంలో చూసుకుంటే ఏమేమి డెవలప్ అయింది అంటారు? రోడ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ. రోడ్స్ డెవలప్ అవ్వలేదు, నిరుద్యోగం పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు. లేదు, అన్ని బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. మీకు ఉద్యోగాలు అన్ని వచ్చినాయి అంటారా? మరి స్టడీస్ కానీ అమ్మ ఒడి కానీ విద్యా దీవెన కానీ అన్ని బాగానే వచ్చాయి. మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్ని వచ్చాయి. మా ఫస్ట్ ఓట్ కూడా ఈసారి జగన్. మీ ఫస్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అయితే? జగన్. మరి ఇక్కడ మీ ప్రతాప్ రెడ్డి గారికి, మరి ప్రతాప్ రెడ్డి గారికి అది పక్కా వేస్తేనే కదా వాళ్ళు గెలిచారు. అవునవును. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అందరూ చెప్పండి. ఈసారి ప్రతిసారి జగనే రావాలి. ఎందుకు జగనే కావాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ అంటే స్కిల్స్, ఐటీ స్కిల్స్ అవన్నీ బాగా తెలుసు కాబట్టి జగన్ వస్తారు. మరి ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఏం తెప్పిలేదని కూడా చెప్తున్నారు కదా. మరి అలా ఏం లేదు, చాలా పోర్ట్స్ ఏరియా వచ్చాయి, హార్బర్ ఏరియాస్ వచ్చున్నాయి. డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా ఈ 5 years కూడా జగనే వస్తే ఇంకొంచెం డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అయితే మరి ఇక్కడ కావలి నియోజకవర్గంలో చూసుకుంటే మరి ప్రతాప్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారు? బాగానే గెలుస్తాడు, 75%. స్టేట్ లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో వస్తారంటే 175. అది సాధ్యమంటారు? మరి సాధ్యమైంది అంటే 2014 పరంగా కానీ ఇప్పుడు 19లో జగన్ రావడం, డెవలప్మెంట్ విషయం, ఎడ్యుకేషన్, జేవిడి, నేడు నాడు అన్ని చాలా బాగా చేశాడు. అండ్ పింఛన్ విషయంలో అయితే చాలా మంది బ్యాంకుల దగ్గర తిరుగుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడైతే చాలా కష్టం కదా ప్రతి నెల. ఇప్పుడైతే ఈ 3 months ఓటింగ్ వల్ల బ్యాంక్స్కి వెళ్తున్నారు. ఇంతకు ముందు అయితే వాలంటీర్లే 1st తారీఖుగానే ముందే వచ్చి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు కదా, చాలా ఎదుర్కొంటున్నారు సమస్యలు. Please subscribe .news.